సోనం రఘువంశీ. మేఘాలయ కపుల్స్ మిస్సింగ్ కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కట్టుకున్న భర్తను 10 రోజులకే చంపించింది ఆ యువతి. తనకంటే 5 ఏళ్ల చిన్నవాడైన ప్రియుడి మోజులో పడి ఓ అమాయకుడి నిండు జీవితాన్ని బలి తీసుకుంది. దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడి కోసం భర్తను హనీమూన్కి తీసుకెళ్లి మరీ హత్య చేసింది సోనం. కానీ ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు 7 జన్మలకు నీవే తోడుగా అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టి కవర్ చేసింది. కానీ నిజం బయటపడి కటకటాలు లెక్క పెడుతోంది. మేఘాలయ హనీమూన్ ప్రయాణంలో ఓ కొత్త జంట మిస్సింగ్ కేసు విచారణలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మే 11న వివాహం చేసుకున్న సోనం రాజా రఘువంశీ జంట మే 20న హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. అయితే మే 23న రాజా హత్యకు గురై జూన్ 2న అతని మృతదేహం లోయలో కత్తిపోట్లతో కనిపించింది. సోనం తన ప్రియుడు రాజ్ కుస్వాహాతో కలిసి పథకం వేసి ఈ హత్యను జరిపించినట్టు పోలీసులు వెల్లడించారు. మొదట కిరాయి హంతకులకు 4 లక్షలు ఇచ్చిన ఆమె చివరికి ఆ మొత్తం 20 లక్షలకు పెంచింది. రాజాను చిరుపుంజిలోని జనసంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ కిరాయి హంతకులు అతన్ని కత్తులతో హత్య చేసి మృతదేహాన్ని లోయలో పడేశారు. రాజ్తో జరిపిన చాటింగ్ లో రాజా అంటే నాకు అసహ్యం, అతనితో శారీరకంగా కలవలేను అని సోనం చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అతన్ని ప్రేమించకుండానే పెళ్లి జరిగిందని, తన హృదయం రాజ్ కుష్వాహాకే చెందిందని పేర్కొంది. రాజా హత్యకు గురైన కొద్ది గంటలకే 7 జన్మల్లోనూ నువ్వే నా తోడు అంటూ సోనం వాట్సాప్ స్టేటస్ పెట్టినట్టు గుర్తించారు. రాజా ఇంకా బ్రతికే ఉన్నాడని, కుటుంబ సభ్యులను మభ్యపెట్టడానికి ఇదే ప్రయత్నమని పోలీసులు చెప్పారు. అంత్యక్రియల్లో రాజ్ కుస్వాహా రఘువంశీ మృతదేహాన్ని ఇండోర్కి తీసుకెళ్లే వాహనాల్లో ఒకదాన్ని నడిపినట్లు, అంత్యక్రియల్లో పాల్గొన్నట్లు రాజా సోదరి పేర్కొంది. హత్యలో తన ప్రమేయం బయటపడకుండా ఉండేందుకే ఇలా నటించినట్లు అనుమానిస్తున్నారు. పోలీసుల విచారణలో సోనం రాజ్ కుస్వాహా ప్రేమ వ్యవహారం, కాల్ రికార్డులు, చాటింగ్ ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. హత్య తర్వాత నిందితులు అస్సాంలోని గువాహటికి వెళ్లి అక్కడి నుంచి విడివిడిగా పరారయ్యారు. సోనం రఘువంశీ. మేఘాలయ కపుల్స్ మిస్సింగ్ కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కట్టుకున్న భర్తను 10 రోజులకే చంపించింది ఆ యువతి. తనకంటే 5 ఏళ్ల చిన్నవాడైన ప్రియుడి మోజులో పడి ఓ అమాయకుడి నిండు జీవితాన్ని బలి తీసుకుంది. దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడి కోసం భర్తను హనీమూన్కి తీసుకెళ్లి మరీ హత్య చేసింది సోనం. కానీ ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు 7 జన్మలకు నీవే తోడుగా అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టి కవర్ చేసింది. కానీ నిజం బయటపడి కటకటాలు లెక్క పెడుతోంది. మేఘాలయ హనీమూన్ ప్రయాణంలో ఓ కొత్త జంట మిస్సింగ్ కేసు విచారణలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మే 11న వివాహం చేసుకున్న సోనం రాజా రఘువంశీ జంట మే 20న హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. అయితే మే 23న రాజా హత్యకు గురై జూన్ 2న అతని మృతదేహం లోయలో కత్తిపోట్లతో కనిపించింది. సోనం తన ప్రియుడు రాజ్ కుస్వాహాతో కలిసి పథకం వేసి ఈ హత్యను జరిపించినట్టు పోలీసులు వెల్లడించారు. మొదట కిరాయి హంతకులకు 4 లక్షలు ఇచ్చిన ఆమె చివరికి ఆ మొత్తం 20 లక్షలకు పెంచింది. రాజాను చిరుపుంజిలోని జనసంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ కిరాయి హంతకులు అతన్ని కత్తులతో హత్య చేసి మృతదేహాన్ని లోయలో పడేశారు. రాజ్తో జరిపిన చాటింగ్ లో రాజా అంటే నాకు అసహ్యం, అతనితో శారీరకంగా కలవలేను అని సోనం చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అతన్ని ప్రేమించకుండానే పెళ్లి జరిగిందని, తన హృదయం రాజ్ కుష్వాహాకే చెందిందని పేర్కొంది. రాజా హత్యకు గురైన కొద్ది గంటలకే 7 జన్మల్లోనూ నువ్వే నా తోడు అంటూ సోనం వాట్సాప్ స్టేటస్ పెట్టినట్టు గుర్తించారు. రాజా ఇంకా బ్రతికే ఉన్నాడని, కుటుంబ సభ్యులను మభ్యపెట్టడానికి ఇదే ప్రయత్నమని పోలీసులు చెప్పారు. అంత్యక్రియల్లో రాజ్ కుస్వాహా రఘువంశీ మృతదేహాన్ని ఇండోర్కి తీసుకెళ్లే వాహనాల్లో ఒకదాన్ని నడిపినట్లు, అంత్యక్రియల్లో పాల్గొన్నట్లు రాజా సోదరి పేర్కొంది. హత్యలో తన ప్రమేయం బయటపడకుండా ఉండేందుకే ఇలా నటించినట్లు అనుమానిస్తున్నారు. పోలీసుల విచారణలో సోనం రాజ్ కుస్వాహా ప్రేమ వ్యవహారం, కాల్ రికార్డులు, చాటింగ్ ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. హత్య తర్వాత నిందితులు అస్సాంలోని గువాహటికి వెళ్లి అక్కడి నుంచి విడివిడిగా పరారయ్యారు. సోనం రఘువంశీ. మేఘాలయ కపుల్స్ మిస్సింగ్ కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
కట్టుకున్న భర్తను 10 రోజులకే చంపించింది ఆ యువతి. తనకంటే 5 ఏళ్ల చిన్నవాడైన ప్రియుడి మోజులో పడి ఓ అమాయకుడి నిండు జీవితాన్ని బలి తీసుకుంది. దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడి కోసం భర్తను హనీమూన్ కి తీసుకెళ్లి మరీ హత్య చేసింది సోనం. కానీ ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు 7 జన్మలకు నీవే తోడుగా అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టి కవర్ చేసింది. కానీ నిజం బయటపడి కటకటాలు లెక్క పెడుతోంది. మేఘాలయ హనీమూన్ ప్రయాణంలో ఓ కొత్త జంట మిస్సింగ్ కేసు విచారణలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మే 11న వివాహం చేసుకున్న సోనం, రాజా రఘువంశీ జంట మే 20న హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. అయితే మే 23న రాజా హత్యకు గురై జూన్ 2న అతని మృతదేహం లోయలో కత్తిపోట్లతో కనిపించింది. సోనం తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి పథకం వేసి ఈ హత్యను జరిపించినట్టు పోలీసులు వెల్లడించారు. మొదట కిరాయి హంతకులకు 4 లక్షలు ఇచ్చిన ఆమె చివరికి ఆ మొత్తం 20 లక్షలకు పెంచింది. రాజాను చిరుపుంజిలోని జనసంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ కిరాయి హంతకులు అతన్ని కత్తులతో హత్య చేసి మృతదేహాన్ని లోయలో పడేశారు. రాజ్తో జరిపిన చాటింగ్ లో రాజా అంటే నాకు అసహ్యం, అతనితో శారీరకంగా కలవలేను అని సోనం చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అతన్ని ప్రేమించకుండానే పెళ్లి జరిగిందని, తన హృదయం రాజ్ కుష్వాహాకే చెందిందని పేర్కొంది. రాజా హత్యకు గురైన కొద్ది గంటలకే 7 జన్మల్లోనూ నువ్వే నా తోడు అంటూ సోనం వాట్సాప్ స్టేటస్ పెట్టినట్టు గుర్తించారు. రాజా ఇంకా బ్రతికే ఉన్నాడని, కుటుంబ సభ్యులను మభ్యపెట్టడానికి ఇదే ప్రయత్నమని పోలీసులు చెప్పారు. అంత్యక్రియల్లో రాజ్ కుష్వాహా, రఘువంశీ మృతదేహాన్ని ఇండోర్కి తీసుకెళ్లే వాహనాల్లో ఒకదాన్ని నడిపినట్లు, అంత్యక్రియల్లో పాల్గొన్నట్లు రాజా సోదరి పేర్కొంది. హత్యలో తన ప్రమేయం బయటపడకుండా ఉండేందుకే ఇలా నటించినట్లు అనుమానిస్తున్నారు. పోలీసుల విచారణలో సోనం, రాజ్ కుష్వాహా ప్రేమ వ్యవహారం, కాల్ రికార్డులు, చాటింగ్ ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. హత్య తర్వాత నిందితులు అస్సాంలోని గువాహటికి వెళ్లి అక్కడి నుంచి విడివిడిగా పరారయ్యారు.